హాయ్ గాయస్. సో ఇవాళ ఏం డే అంటే సాటర్డే కాదు, వాషింగ్ డే. మన బట్టలు మనం సో ఇక్కడ ఇవే డిటర్జెంట్స్ అనమాట. డైరెక్ట్ ఓపెన్ చేయకుండా డైరెక్ట్ వేసేయాలి. వేసేసినాక లెడ్ క్లోజ్ చేయాలి. దీంట్లో ఎంత వేయాలి? 1.50. ఇట్లా కాయిన్స్ పెట్టి యూజ్ చేసినాక ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో అలా కాయిన్స్ పెట్టి యూజ్ చేయాలన్నమాట వాషింగ్ మిషన్. కొంచెం టైం పడుతుంది. అది అయిపోయినాక డ్రయర్లో కూడా సేమ్ ప్రాసెస్. ఎట్లనే బట్టలు వేసేసి తర్వాత కాయిన్స్ పెట్టి డ్రై చేయాలి. సో క్లోత్స్ వాష్ అయిపోయినాయి, ఇప్పుడు డ్రయర్లోకి వేయాలి వాటిని. సో డ్రయర్కి కూడా సేమ్ కాయిన్స్ వేసి చేసుకోవాలి. సో వాషింగ్ ఏమో 1.50, డ్రయర్కి ఏమో 1.25. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియాలో నాకు వాషింగ్ మెషిన్ ఎట్లా యూజ్ చేయాలో కూడా తెలియదు. అసలు నా బట్టలు ఎవరు వేస్తారో కూడా నాకు తెలియదు. కానీ నా బట్టలు రెడీ ఉంటుండే. కానీ ఇక్కడికి వచ్చినాక నావి నేనే వేసుకోవాలి. అషేమ్డ్ అని కూడా కాదు, చాలా నేర్చుకోవడానికి ఉంది ఇక్కడ. అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ నువ్వు ఇండిపెండెంట్గా ఎట్లా ఉంటావో కూడా ఇక్కడ వచ్చి చాలా మంచిగా నేర్చుకోవచ్చు. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. డ్రయర్లు వేసేసినాం కదా, సరే తర్వాత వచ్చి తీసుకుందాం అనుకుంటే పెద్ద మిస్టేక్ అది. మొన్న నేను ఎట్లనే డ్రయర్లో వేసి సరే నైట్ వేసినా అనమాట. నైట్ వేసి సరే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తీసుకుందామని వచ్చిన. ఎర్లీ మార్నింగ్ వచ్చి చూస్తే అది డ్రయర్లో వేసినా కూడా అవి చాలా పచ్చిగా అయిపోయినాయి ఇక్కడ ఉన్న వెదర్కి. సో ఒక డ్రయర్ కోసం ఒక 1 hour అక్కడనే నిల్చున్నాం అనుకో, మంచిగా డ్రై అయిపోయి వస్తాయి. కానీ ఆ 1 hour ఏం చేయాలి అన్నదే ఛాలెంజ్. ఎలా నడుస్తున్నాడు? సో డన్ విత్ క్లోత్స్. ఇప్పుడు దీంట్లో పెట్టేసి మనకతోటి బయటికి వెళ్ళాలి. Guess you wonder where I've been. I searched to find the love within. I came back to let you know, got a thing for you and I can't let go. My friends wonder what is wrong with me. So it was a good weekend with Manaka. This is all about a day in my life. See you tomorrow.